జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ముఖ్యంగా బయటికెళ్ళే పని ఉందనమాట. అండ్ అలాగే శుక్రవారం కాబట్టి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని, వంట చేసుకొని, పూజ చేసేసి ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. మా కిచెన్ చిన్నగా ఉండడం వల్ల ఎంత సదిరినా కూడా అక్కడక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా చిన్న కిచెన్. ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి వెళ్ళడానికి స్పేస్ ఉండదనమాట. ఇక్కడ ఈ పొట్టిది చూడండి నన్ను ఎంత బాగా ఇమిటేట్ చేస్తుందో. ఒకసారి మీరు అందరు వినండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే ఎట్లా అనుకుంటారంటే ఒక్క మినిట్లో చెప్పేస్తా. దీంట్లో మైదా పిండి కలపాలండి. మైదా పిండి వేసి బెల్లం వేసి తర్వాత మిక్స్ కలపాలండి. కలిపినాక వాటర్ వేయాలండి. బట్ స్టవ్ మీద పెట్టాలండి. తర్వాత గీ పెట్టాలండి. టేస్ట్ బాగుండడానికి మళ్ళీ కలపాలండి. కలిపి 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 షుగర్ వేసాలి. తర్వాత సాఫ్ట్ ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకొక వీడియో పెడతా కామెంట్స్లో. కావాలంటే ఫుల్ వీడియో కావాలంటే దివ్యశ్రీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చెప్పలేకపోయింది, నేను చెప్తున్నాను అనమాట. ఇట్లా క్యూట్గా నన్ను ఇమిటేట్ చేసింది, చాలా క్యూట్ అనిపించింది అనమాట. అయితే ఈరోజు స్వామివారి బియ్యాన్ని అయితే ప్రసాదంగా చేస్తున్నాను అనమాట. ఇవి శ్రీరామచంద్రుని కళ్యాణం అప్పుడు మనకి తలంబ్రాల బియ్యం ఉంటాయి కదా, అవి మనకి కాలనీలో అందరికీ ఇచ్చారనమాట. ఇట్లా కవర్ ప్యాకింగ్ కవర్లో ఇచ్చారు. దీంతోపాటు ఒక చిన్న లడ్డు కూడా ఇచ్చారనమాట. అది బెల్లంతో చేసిన లడ్డు, చాలా బాగుందనమాట. అయితే వీటన్నిటిని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని వీటిని పరమాన్నం వండుకోవాలన్నమాట. ఇది ఆయిల్, పసుపు వేసి కలపడం వల్ల ఎక్కువ రోజులు ఉంచితే ఒకలాంటి నూనె స్మెల్ వస్తుంది అనమాట. వండుకున్నంత టేస్ట్ అనిపించదు. అందుకనే నెక్స్ట్ డేనే నేను వీటిని వండడం అయితే చేస్తున్నాను. ఒక్కడికి 2 సార్లు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని చేతితో బాగా పిసికి కడగాలి వీటిని. ఫస్ట్ బియ్యంలో నీళ్ళు పోసినప్పుడు కొన్ని పోసి గట్టిగా కడిగితే ఇలా చిక్కగా ఎల్లో కలర్లో వాటర్ వస్తాయి అనమాట. అట్లా ఒక్కటికి 4-5 సార్లు కడుగుతూ ఉండాలన్నమాట. మళ్ళీ ఈ నీళ్ళని కూడా నేను వేస్ట్ పోనివ్వను. వీటిని అన్నిని తీసుకెళ్ళేసి నేను చెట్లలో పోస్తానమాట, పూల మొక్కల్లో. ఇవే కాదంటే నేను ఏమైనా వెజిటేబుల్స్ ఉడకబెట్టిన ఆలుగడ్డ కానీ, గుడ్లు కానివ్వండి, ఏమైనా ఇలాగా బాయిల్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ నీళ్ళు చల్లారిన తర్వాత మొక్కల్లో పోసేస్తూ ఉంటా. ఎందుకంటే అవి మంచి గ్రోత్ వస్తాయి, పూలు కూడా బాగా పూస్తాయి అనమాట. అండ్ అలాగే టీ పొడి కూడా వేస్ట్ చేయకుండా దీంట్లోనే వేస్తాను. ఇప్పుడు నీట్గా కడిగేసుకున్నాను కదా, బియ్యం చూడండి కొంచెం ఎంత తెల్లగా అయ్యాయో. వీటిని 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసి మెత్తగా వండేసుకున్నాను అనమాట రైస్. పక్కన అంబలి కూడా కాస్తున్నాను. సక్సెస్ఫుల్గా 1 వీక్కి పైగా అయిందనమాట నేను టీ తాగడం మానేసి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ ఒకటి ఎనర్జీ కోసము, పనంతా అయిపోయాక ఒకటి అని, అబ్బా హ్యాపీగా డే అంతా అయిపోయిందని ఈవినింగ్ ఒకటి, ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతే టీ లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. అట్లా కాకుండా 1 వీక్కి పైగా నేను ఆపేసినంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది అనమాట. మొత్తం కూడా బంద్ చేయగలుగుతాను అని. ఎప్పుడైనా వర్క్ స్ట్రెస్ కానివ్వండి, తలనొప్పి కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా మరీ ఎక్కువ మోతాదులో కాకుండా ఒక 30-40 ml టీ అయితే పడాల్సిందే. అది తలనొప్పి విపరీతంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రము. అదొక ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుందండి. ఈ టీ అలవాటు ఉన్న వాళ్ళందరికీ అదొక పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇలాగైతే మార్నింగ్ టీ ప్లేస్లో నేనైతే అంబలి తాగడం అయితే అలవాటు చేసుకున్నాను అనమాట. అది ఎంతవరకు కంటిన్యూ చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడైతే ఇక్కడ బెల్లం మొత్తం తురిమేశాను. అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనము చిప్స్ చేస్తాం కదా, ఆ స్లైసర్ తోటి బెల్లం తురిమేస్తే ఈజీగా కుక్ అవుతుంది. మనకి ఎక్కడ కూడా బెల్లం అనేది ఉండల్లాగా ఉండదన్నమాట. ఈజీగా మెల్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాగ బాగా మెత్తగా ఉడికిన రైస్లో బెల్లం మొత్తం వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇట్లా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. షుగరు, ఇలాచీలు వేసి మిక్సీకి వేసుకున్నాను. అదొక టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసేసుకొని ఇంకా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరినండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయిస్తున్నాను. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత 2 బాదం పప్పులు, 2 జీడిపప్పులు కూడా వేసి వాటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం పరమాన్నంలో కలిపేసుకోవాలి. ఇందులో పాలు, ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి ఏం అవసరం లేదు. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పరమాన్నం ఎక్కువ శాతం మెత్తగా కుక్ చేయాలి. స్వీట్ బ్యాలెన్సింగ్గా ఉండాలి.
ఎండు కొబ్బరి కొంచెం నేతిలో వేయించి అలా వేస్తే ఇంకా అంతకు మించిన వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదనమాట. వీటన్నింటిని మన పరమాన్నంలో కలిపేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా రిచ్ టేస్ట్ తోటి సూపర్గా ఉంటుంది. పాలు లేకపోయినా కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. శ్రీరామచంద్రుని అక్షంతలు అయితే ఈరోజు ఇలాగా మాకు ప్రసాదంగా అయ్యిందనమాట. నాకు విషయం అర్థం కాదు. యాక్చువల్గా దేవుడి కాడి బియ్యాన్ని దేవుడికి నైవేద్యం పెట్టడం ఏంటో నాకు అర్థం కాదు అసలు. ఈ కాన్సెప్ట్ నాకైతే అర్థమే కాదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ఈరోజు గ్రీన్ ఆలు కర్రీ చేసిన సూపర్గా ఉంది టేస్ట్. ఫుల్ వీడియో పోస్ట్ చేస్తే వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అనమాట. అండ్ అలాగే కంప్లీట్ చేసేసుకొని పని మొత్తం షాప్కి వెళ్ళిపోయాను. ఇక్కడ వీడు వచ్చాడంటే నాకు ఆ రోజు పనే అవ్వదనమాట. గంటల తరబడి వీడితో ముచ్చడి సరిపోతుంది. వీడు నన్ను నా సీట్లోకి లేపేసి నా సీట్ కబ్జా చేసి మరి నన్ను పనే చేయనివ్వడండి. వీడిని ఎలాగోలాగో పంపించేసి నా పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. శ్రీరాముడు కళ్యాణం అక్షంతలు ఉంటాయి కదా, తలంబ్రాల బియ్యం, అవి అయితే కాలనీలో వండారనమాట. వాళ్ళే వంటలు చేస్తారు అందరూ. అయితే భోజనానికి పిలిస్తే వెళ్ళాను. అక్కడ అన్ని వంటలు కూడా చాలా అద్భుతంగా కుదిరాయి అనమాట. అందరం భోజనాలు చేసేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.